గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందరి ఆత్మీయ ఆహారంగా కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చదవబడిన వాక్యంలో మీలో ఉన్న ఆ పులిపిండిని తీసి పారవేయుడి అనే మాట పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. మనలో పులిపిండి దేనికి సాదృశ్యం అంటే చెడుతనము, పాపము, దేవునికి విరోధకరమైనది. మంచి పిండిలో కొంచెం పులిసిన పిండి కలిపితే మొత్తం పిండంతా ఎలా పులిసిపోద్దో అలాగే మన జీవితంలో కూడా ఇక్కడ మనలో ఉన్న పులిపిండి తీసే అంటే ఇక్కడ రెండు రకాలు. మనం సంఘముగా ఉన్నప్పుడు మన సహవాసములో ఉన్న పులిపిండిని ఎవరైతే దేవునికి విరోధమైన జీవితం జీవిస్తున్నారో వారిని కొంచెం దూరం పెట్టండి, వారితో సహవాసం తగ్గించండి. రెండో అర్థం ఏంటంటే, రెండో విధంగా మనం తీసుకోవాలి అంటే, మనలోనే ఉన్న పులిపిండి, మనలో ఎన్నో సుగుణాలు ఉండొచ్చు, కానీ ఏదో ఒక బలహీనత ఏదైనా ఉన్నదంటే ఆ ఒక్క బలహీనత మన జీవితం అంతటిని నాశనం చేస్తుంది. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చదవబడిన వాక్యంలో క్రొత్తగా మారండి, పాతది తీసేయండి అంటున్నారు. మీ ప్రాచీన స్వభావాన్ని తీసేయండి. ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుంటే మన గత కాలం నుండి మనలో నివసిస్తూ దేవునికి మనల్ని దూరం చేస్తున్న ఆ ఒక్క బలహీనత ఏంటి అని మనం చెక్ చేసుకుని దాన్ని మనం ఎలా భావించాలంటే, నా జీవితంలో ఉన్న పులిపిండది, నాలో ఉన్న వీకెస్ట్ ఏరియా, నాలో ఉన్న సిన్ఫుల్ ఏరియా, అది దాన్ని కానీ నేను తీయకపోతే అది నన్ను నా ప్రతి కోణాన్ని కూడా నాలో ఉన్న సమస్తాన్ని అపవిత్రపరిచే ప్రమాదం ఉంది. నేను దాన్ని తీసేస్తేనే కానీ నేను పరిశుద్ధపరచబడను. కాబట్టి పులిపిండిని రెండు విధాలుగా తీసుకోవాలి. ఒకటి మన సర్కిల్లో ఉన్న పులిపిండి, రెండు నాలో ఉన్న పులిసిన పిండి. నాలో చేయి తీసేయాలి. నా స్నేహితుల మధ్య, నా సహవాసుల మధ్య ఎవరితో నా సహవాసం నన్ను పాడు చేసి నన్ను దేవుని పరిశుద్ధత నుండి దూరం చేస్తుంది అని వివేచన గల వారమే తెలుసుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకునే విధానం గురించి భక్తుడు అంటారు, దేవుని వాక్యముతో కడగబడిన వారమై. మనం ఎలాగట, దేవుని వాక్యముతో యేసు ప్రభువట సంఘము కొరకు తన యొక్క పరిశుద్ధమైన రక్తముతో మనలను విమోచించాడు. ఆయన వాక్యం ఇచ్చాడు. వాక్యముతో ఉదక స్నానము చేయబడిన వారమై, దేవుని వాక్యం అనే నీళ్లతో. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వాక్యం ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నాలున్న బలహీనతని సూచిస్తుంటే వెంటనే మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా ప్రభు పాదాలకు మనం అప్పగించుకొని, ప్రభువా నాలో ఉన్న పులిసిన పిండి లాంటి క్యారెక్టర్ ఇదిగో ఇది, లేక నా స్నేహితుల మధ్య ఏ వ్యక్తి ద్వారా నేను నీ పరిశుద్ధతకు దూరం అవుతున్నానో అదిగో ఈ వ్యక్తి నా జీవితంలో పులిసిన పిండి, నాకు దూరం చేయి, లేకపోతే ఆ వ్యక్తిని నా మార్చు ప్రభు అని దేవుడిని అడుగుదాం. మన సహవాసం బాగోవాలి. ముందు మనలో మనము ప్రతి విషయంలో దేవునికి ప్రీతికరంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మన ప్రార్థనలో, ప్రభువా నాలో నీకు ఇష్టం లేని ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, ఆ బలహీనత ఏంటో, ఆ పులిసిన పిండి నా జీవితం అంతటినీ పులిసిపోయేలా చేయక ముందే దాన్ని తీసేయండి ఆయన దేవుడిని అడుగుదాం. యేసయ్య, ఆయన మనకిచ్చిన బహుమానం పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయంలో ఉన్న ఆ పులిపిండిని తీసివేసి మనల్ని క్రొత్తగా చేసి పులియని పిండిగా, దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా, ఒక సజీవ యాగంగా పరిశుద్ధాత్ముడు మనల్ని రూపాంతరపరిచి చెడు సహవాసం నుండి కూడా మనల్ని రక్షించి పరిశుద్ధపరిచి దీవించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు. ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మాలో ఉన్న నీకు ఇష్టం లేనిది, మా సహవాసంలో నీకు ఇష్టం లేనిది మా నుండి దూరం చేసి మరలా ఎన్నడూ మా దగ్గరికి రాకుండా చేసి మా అంతరంగంలోను మా బాహ్యములోను మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నూతనపరచబడిన వారమై నీకు సజీవ యాగములుగా మేము ఉండే జీవితం మాకు దయచేయమని
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని పరిశుద్ధపరిచి రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.